నేను మీకు చెప్తా ఉంటా. ఓసారి దరిదాపు మా ఈ ఊరు నుండి 65-70 కిలోమీటర్ల దూరం వెళ్ళినాను నడుచుకుంటా. దరిదాపు 3 రోజులు ఆ గ్రామం ఈ గ్రామం తిరిగి సువార్త చెప్పిన. 3 రోజులు భోజనం లేదు. నాకు కళ్ళు తిరిగిపోయి ఒక చెట్టు కింద అట్లా కూర్చొని బాగా ఏడ్చేసిన, ప్రభువా, ప్రపంచంలో అందరికీ భోజనం ఉంది, నీ పని చేసే నాకు అంత భోజనం లేదే అని బాగా ఏడ్చేసిన. నేను ఇంకా కళ్ళనీళ్ళు తుడుచుకుంటా ఉన్నాను. ఆ బాధ ఇంకా నా గుండెలో ఉంది. ఎవరో ఒక అమ్మ తల మీద ఒక బుట్ట మోసుకుంటూ ఆ దారిని వెళ్తూ అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేది. నాయన ఇది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేది. వెనక్కి వచ్చి నన్ను చూసి, మీరు క్రీస్తులా అని అడిగింది. అవునమ్మా అని అన్నా. మరి ఇక్కడ కూర్చున్నావేంది అంటే, ఇక్కడెక్కడో లోపల ఒక గ్రామం ఉందంట, అక్కడ యేసుప్రభుని నమ్ముకున్నారు, అక్కడికి వెళ్తా ఉన్నానని. ఆయమ్మ నాకు ఆ ఊరికి దారి చెప్తూ, తిన్నావా అని అడిగింది. లేదమ్మా అని. ఆమె గంపలో కొన్ని వస్తువులు పెట్టుకొని గ్రామం తిరిగి అమ్ముకునేది. నా దగ్గర గంపని దింపి దోసెడు శనగపప్పు ఇచ్చేది. నేను అన్నా, నా దగ్గర డబ్బులు లేవమ్మా అని. నిన్నెవరు అడిగినారు డబ్బులు? నేను అడగలేదు కదా అని. అయినా నేను జంకుతా ఉంటే ఆ తల్లి అనింది, పట్టు పట్టు అని. దోసెడి గింజలు నా చొక్కా ఇట్లా తీసి ఇట్లా పెట్టినా, దోసెడి గింజలు పోసింది. ఆ అమ్మకి ఏడుస్తూ దండం పెట్టినా. అయ్యయ్యో, మీరు యేసుక్రీస్తులు, దండం పెట్టద్దండి అని ఆ తల్లి వెళ్ళిపోయింది. నేను ఆ శనగపప్పు తీసి నోట్లో వేసుకొని చూస్తే ఆ తల్లి ఎక్కడ కనిపించలేదు. నా కనుసూపు మేరలో ఎక్కడ కనిపించలేదు. ఆ శనగపప్పులు తింటే గొంతు పట్టేసింది, బాగా దప్పికేసింది. దేవుని మహాకృప. ప్రభా, నీళ్లు లేవు అంటే నా చెవికి ఎక్కడో దూరాన ఒక శబ్దం వినిపించింది. హే హే అని అరిచే శబ్దం. ఆ శబ్దాన్ని పట్టుకొని వెళ్తే అక్కడ కపిలి దోల్తా ఉన్నారు. వెళ్ళి అక్కడ దోషుల్ని పెట్టి నీళ్లు బాగా కడుపారా తాగి చాలా సుస్థ అయిపోతే అక్కడే కూర్చున్నా. ఆ కపిలి దోలే అడిగిన, అన్నా, ఎక్కడెక్కడైనా యేసు ప్రభుల వారిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అంటే, ఆయన ఇట్లే ఇంకో కొంత దూరం పోతే అక్కడ చాలామంది కమ్మవాళ్ళు దేవుని నమ్ముకున్నారు, అందరూ కమ్మవాళ్ళే నమ్ముకున్నారన్నాడు. నాకు సంతోషంగా వెళ్తే అది ఒక మంచి కుగ్రామం. ఆ గ్రామం అంతా కంజరు వాయించుకుంటూ పాటలు పాడినాను. 2-3 సార్లు తిరిగిన. పిల్లలు వాళ్ళు ఇల్లు నా చుట్టూ వచ్చినారు. పెద్దోళ్ళు మహా అంటే ఒక 5-6 మంది ఆ రచ్చ మీద కూర్చొని ఆ పిల్లలకంతా యేసు ప్రభు కథ చెప్పిన. ఆ పెద్దోళ్ళకు కూడా 2 మాటలు చెప్పిన. పొద్దుపోయింది. ఆ బండ మీదే పడుకున్నా. ఒక ఆయన వచ్చినాడు, ఎక్కడ పడుకుంటావు నువ్వు అని. ఇక్కడే అన్నాను. మా ఇంట్లో పడుకుంటావా? పడుకుంటానన్నాను. మేము అన్నం పెడతాం, తింటావా? తింటానన్నాను. ఆయన తీసుకెళ్ళి నన్ను ఆ పొలాల్లో ఒక కొట్టం ఉంది, ఆ కొట్టంలో నన్ను పెట్టి, ఇప్పుడే వస్తా ఆగని చెప్పి వెళ్ళి బకెట్ నిండుకు వేడి నీళ్ళు తీసుకొచ్చినాడు. వేడి వేడి అన్నము, వేడి వేడి పప్పుచారు తీసుకొచ్చి పెట్టినాడు. స్నానం చేసుకోమని. స్నానం చేసుకొని అన్నం తిన్నా. మీరు నమ్మండి, 8-9 మధ్యలో దరిదాపు 50-60 వయసు కలిగిన వృద్ధులందరూ కూడా
ఆ కొట్టంలోకి వచ్చినారు. తాళాలు చెక్కలు తీసుకొని వచ్చి భజన చేసినారు. యేసు ప్రభు భజన నాకు రాదు. వాళ్ళు యేసు ప్రభు భజన చేస్తూ ఉంటే బాగా నడిచినాను కాబట్టి అలసిపోయి అట్లా పడుకునేసినాను. ప్రొద్దున్నే వాళ్ళు వచ్చి మళ్ళా లేపి అంత అన్నం పెట్టి బయలుదేరమన్నారు. దేవుడు చాలా మంచోడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దరిదాపు 70 కిలోమీటర్లు నడిచినాను. తిరిగి నడుచుకొని వస్తూ ఉన్నాను. ఛార్జీలకు లేవు, అన్నం లేదు, సరైన వాహనం లేదు. దేవుడు నన్ను అక్కడే పెట్టలేదు. దేవుడు ఇక్కడి దాకా తీసుకొచ్చినాడు. కారణం ఏమిటి అంటే ఒకటి దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకడం, దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయడం. దేవుడిచ్చిన పనిని ఏదో స్వార్థం కోసం, డబ్బుల కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం కాక, ప్రభువు నన్ను ఈ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ పనిని నేను నమ్మకంగా చేయాలని, నా భార్య కంటే, నా పిల్లల కంటే, నా ఆరోగ్యం కంటే దేవుని పనిని ఎక్కువగా ప్రేమించాను. దేవుని కూడా ప్రేమించాను. ఇప్పుడు కూడా ఆయన పనిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. నేను చనిపోయేటంత వరకు నేను పూర్తిగా ప్రభు పనిని ప్రేమిస్తున్న కారణాన ఈరోజు కూడా ప్రజలు నన్ను కోరుకుంటూ ఉన్నారు వాక్యం చెప్పాలి అని. దేవుడు మంచి దేవుడు, మనల్ని ఇట్లే ఉంచాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీవు ఆయన్ను ప్రేమించే విధానాన్ని బట్టి. కొందరు ఆరోగ్యాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, తప్పు కాదు. కొందరు వాళ్ళ ఇంటి వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, తప్పు కాదు. కొందరు ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తారు, తప్పు కాదు. కొందరు వారి ఉద్యోగాల్ని, వారి వ్యాపారాలు, వారి వ్యవసాయాలు, వారి పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. దేన్ని మనం ఎక్కువ ప్రేమిస్తామో దాని కొరకు మనం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం. అవన్నీ ప్రేమించాల్సిందే. అయితే నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, ఆయన కోసం నేను ఎక్కువ ఖర్చు పెట్టాలి. నేను ఆయన్ను ప్రేమిస్తున్నానని రుజువు కావాలి. ఆయన చూస్తాడు, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడా అని. నా సమయం, నాకు ఇచ్చిన తలాంతులు, నాకు ఇచ్చిన బలం, నాకు ఇచ్చిన ధనం ఆయన కొరకు ఖర్చు చేయాలి. ప్రభు చూస్తాడు. చూసి ఆయనే దానికి 100 రెట్లుగా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. 100 రెట్లు, 1000 రెట్లు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 70 కిలోమీటర్లు కాదు, 7 అడుగులు వేయాలన్నా ఒక మంచి కారు, ఏసీ కారులో నన్ను తీసుకెళ్తారు, ఫ్లైట్లో నన్ను తీసుకెళ్తారు. ఎందుకు చెప్తున్నానంటే 70 కిలోమీటర్లు కాలి నడకన నడుస్తూ 140 కిలోమీటర్లు నడిచి మధ్యరాత్రుల్లో ఒక బస్సు షెల్టర్ దగ్గర, దాన్ని దద్దిలమంటారు, దెయ్యాలు కూడా పడుకో, అక్కడ పడుకున్న రాత్రి అంతాను అన్నం లేదు, నీళ్లు లేవు. అయితే ప్రభువుని ప్రేమించేది మానుకోలేదు. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఎందరో వ్యతిరేకంగా లేచారు. వాళ్ళు నా శత్రువులు అనుకోలేదు. నేను తెలియక వాళ్ళు చేస్తున్నారని చెప్పి అనుకున్నాను. ఈరోజు కూడా వాళ్ళు నాకు శత్రువులని అనుకోలేదు. ప్రేమించేది నేర్చుకున్నాను. ప్రభుని ప్రతిరోజు నాలో మీ ప్రేమ నింపమని ప్రభువుల వారిని అడుక్కుంటూ ఉంటాను. అది ఒక్కటి చాలు. ప్రపంచంలో ప్రభు కొరకు బ్రతకాల్సిన వాడికి ఆయన ప్రేమ ఉంటే చాలు. దేవుని అద్భుతమైన కృప, దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా మనము ప్రవర్తిస్తే, జీవిస్తే
ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. మీ జీవితం టోటల్గా మారిపోతుంది. టోటల్గా మారిపోతుంది. అద్భుతాలు చేస్తారు మీరు. మీ ద్వారా అనేక మంది దీవించబడతారు. మీ నోటి మాట కొరకు ప్రజలు ఎదురు చూస్తారు. మీరిచ్చే సలహాల కొరకు, సహాయం కొరకు ప్రజలు ఎదురు చూస్తారు. దేవుడు చాలా మంచివాడు. దేవుడు చాలా మంచివాడు. ఆ మంచి దేవుడు మనల్ని ప్రేమించి ఆ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. అందుకు ఆ దేవునికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి.